నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను మీ విష్ణుప్రియ. ప్రతి నెల కూడా 12 రాశుల వాళ్ళకి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయనేది మనం తెలుసుకుంటున్నాం. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు గురువుగారు లక్ష్మీనారాయణ గారు. గురువుగారితో మాట్లాడి 12 రాశుల వాళ్ళకి ఏప్రిల్ నెలలో ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఇవన్నీ కూడా సవివరంగా తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. నమస్కారం. ఎప్పట్లానే మనం ఈ నెల కూడా ఏప్రిల్ నెల రాశి ఫలాలు చెప్పుకుందాం గురువుగారు. 2025 సంవత్సరం ఏప్రిల్ నెల 10వ రాశి మకర రాశి. మకర కుంభాలకి శని అధిపతి. మకర కుంభాలకి శని స్వక్షేత్రం. మరి ఈ మకర కుంభాలకి శని రావాలి అంటే 30 సంవత్సరాలు పడుతుంది. మరి ఈ కుంభంలో శని ఉండగా కుంభమేళ, త్రివేణి సంగమ స్నానం ఇవన్నీ చేస్తారు. దాదాపు శనీశ్వరుడు ఎవరిని నష్టపడతాడు, అది మాత్రం నికరం. కారణం ఏంటంటే ఆయన సొంత ఇల్లు. పాపం చేసిన వాడు మాత్రం శిక్షిస్తాడు, తప్పదు. కానీ ఈ కుంభరాశిలో మకర రాశిలో ఉన్నటువంటి శని, ఇప్పుడు మకర రాశి చెప్పుకుంటూ ఉన్నాం. మకర రాశిలో ఉన్నటువంటి శని పూర్తిగా ఎవరిని నష్టపరచలేదు అని చెబుతున్నాను నేను. చాలామంది ఏలినాడు శనిలో చాలా కష్టపడతారు. కష్టపడటం సహజం. ఎందుకంటే ఓ నెలలో సంపాదిస్తాం, ఓ నెలలో సంపాదన ఉండదు. వచ్చిన సంపాదన జాగ్రత్త గలవాడైతే 2 నెలలు పెట్టుకు తింటాడు. ఓ సంవత్సరం సంపాదన లేదు, ఓ సంవత్సరం సంపాదన వచ్చింది. సంపాదన వచ్చింది కదా అని విరవీగకుండా ఉంటే రాని రోజు బాగా బతుకుతాడు. అది ఎవరి చేతిలో ఉంది? జాగ్రత్త పడేవాడి చేతిలో ఉంది. శని మరి 5 సంవత్సరాలు మకర కుంభాల్లో ఉన్న శని డబ్బులు ఇచ్చాడు, కష్టపెట్టాడు, రాకుండా చేశాడు, ఇబ్బంది పరిచాడు. జాగ్రత్త పడేవాడు జాగ్రత్తగానే ఉన్నాడు, ఎవరు నష్టపడలేదు. మరి మకర నుంచి కుంభం నుంచి మీనానికి వచ్చాడు శని. మరి ఈ మకర రాశి వాళ్ళకి ఏలినాటి శని పూర్తిగా అయిపోయింది. కానీ చాలా మంచి రోజుల దగ్గరికి వచ్చినాయి. అందులో ఏకాదశంలో శని, రాహు, బుధుడు, శుక్రుడు, గురువు, ఇన్ని గ్రహాలు పూర్తిగా మంచి స్థానంలో ఉన్నాయి. వీళ్ళకి ఎదురంటూ లేదు. ఇక ఇంత గొప్ప టైం ఇక మళ్ళీ జీవితంలో రాదు. అయితే గోచారమే 25 వంతులే చెబుతోంది. ఇంత మాత్రం చేత విర్రవేగొద్దు. మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా చూసుకోండి. ఎందుకంటే మరి ఎట్లా ఉంటుందంటే, రాయన్నది ఒకనాటికి రత్నమౌనురా అని ఉంది. అది రాయే మట్టిలో ఉండగా 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 అదే రత్నం అవుతుంది. అట్లాగే ఈ టైము మంచి టైము, రాయే రత్నం అయ్యే టైము. అటువంటి సమయం నీవు బాగు చేసుకోవాలి అంటే ఈ మకర రాశి వాళ్ళు ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. ప్రతి శనివారం కూడా ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోండి. సోమవారం ఈశ్వరుడికి, శనివారం శనీశ్వరుడికి అభిషేకం చేయించుకోండి. చామంతి పూలు, మారేడు దళాలు పట్టుకొని మరి 40 రోజులు శివాలయ ప్రదక్షిణ చేయండి. దాదాపు 100 మందిలో 1000 మందిలో 5 కూడా నష్టపడలేదంట మకర కుంభరాశుల వాళ్ళు. ఒకవేళ నష్టపడ్డా మళ్ళీ తిరిగి లాభం సంపాదించే ఉంటారు. కాదండి ఇప్పటికి మాకు ఏమీ లేదు, మొత్తం పోయిందన్నా సరే ఈ రాశి వాళ్ళు చామంతి పూలు, మారేడు దళాలు పట్టుకొని శివాలయంలో ప్రదక్షిణ చేసి శనివారం ఈ శనికి, సోమవారం ఈశ్వరుడికి అభిషేకం చేయించుకుంటూ బియ్యపు రవ్వ, పంచదార మరి పుట్టల వెంబడి వేస్తూ ఉంటే మీకు సమస్యలన్నీ పోతాయి. మీ జాతకం చూపించుకొని ఏ దోషం ఉందో ఆ దోషాన్ని నివృత్తి చేసుకోండి. మీరు మీ అంత ఐశ్వర్యవంతులు ఎవరు కారు. అంత బాగుపడేటువంటి సమయం వచ్చింది మకర రాశికి. స్వస్తి.